ఆలోచన రకాలు: మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, ఊహా ఆలోచన, స్వైర ఆలోచన, సంసర్గ ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, నిర్దేశిత ఆలోచన. ఇక్కడ మూర్త ఆలోచన అంటే ప్రత్యక్ష ఆలోచన, అంటే జ్ఞానేంద్రియంతో స్పృశించగలగాలి, చూడగలగాలి. ఉదాహరణకి చిన్నపిల్లలకి ప్రత్యక్షంగా బొమ్మలను చూపిస్తూ చెప్పడం, ఇంకా ఉమ్మెత్త పువ్వు గురించి ఉమ్మెత్త పుష్పాన్ని చూపిస్తూ చెప్పడం, ఇది ప్రత్యక్ష ఆలోచన. ఇంకా ఉదాహరణకి సర్కస్లో ఏనుగును చూపిస్తూ ఉపాధ్యాయులు బోధిస్తే ప్రత్యక్షంగా చూస్తూ ఆలోచించడం, ఇది మూర్త ఆలోచన అంటారు. రెండవది అమూర్త ఆలోచన. అమూర్త ఆలోచనను భావనాత్మక ఆలోచన అంటారు. అమూర్త ఆలోచనను భావనాత్మక ఆలోచన అంటారు. కంటికి ఎదురుగా లేనటువంటి భావనల ఆధారంగా ఆలోచిస్తూ ఇంద్రియాలను స్పృశించలేనటువంటి, భౌతికంగా లేనటువంటి వాటిని భావనాత్మక ఆలోచన అంటారు లేదా అమూర్త ఆలోచన అంటారు. ఉదాహరణకి న్యాయం, అన్యాయం, ప్రజాస్వామ్యం, వైశాల్యం, స్వర్గం. పియాజే ప్రకారం 11 సంవత్సరాలలో కౌమార దశలోకి వచ్చిన తర్వాత అమూర్త ఆలోచన అనేది పిల్లల్లో మొదలవుతుంది. ఉదాహరణకు వైశాల్యము = 5r² అని విద్యార్థి సూత్రం చెప్పగలిగాడు, అంటే అమూర్త ఆలోచన. ప్రజాస్వామ్యం, ధర్మపాలన గురించి, అశోకుని ధర్మపాలన గురించి చెప్పడంలో ఆలోచనను అమూర్త ఆలోచన అంటారు.